రజనీకాంత్ గారు అండ్ కమల్ హాసన్ గారు సౌత్ ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్టార్స్ అని అయితే చెప్పుకోవచ్చు మనం. వీరిద్దరిని సినిమా రంగానికి పరిచయం చేసింది డైరెక్టర్ కె బాలచందర్ గారు. సో కె బాలచందర్ గారు స్టార్టింగ్లో ఇద్దరితో కలిపి మూవీస్ అయితే చేశారు. సో ఆయన దర్శకత్వంలో వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అయితే నటించారు. 1985 వరకు వీళ్ళిద్దరూ కలిసి 15 పైగా సినిమాలు అయితే నటించగా, ఆ తర్వాత మాత్రం వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అయితే రాలేదు. అండ్ ఇప్పుడు వారి కాంబోలో సినిమా 46 ఇయర్స్ తర్వాత రాబోతున్నట్లు అయితే తెలుస్తుంది. సో డిఎంకే పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎంపీగా ఎంపికైన కమల్ హాసన్ గారు రీసెంట్గానే, అంటే సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. సో రీసెంట్గా మనకి జరిగిన ఈవెంట్లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ, అంటే సైమా అవార్డ్స్ ఈవెంట్లో కమల్ హాసన్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేశారు. సో త్వరలోనే నాకు రజనీ గారికి ఎలాంటి విభేదాలు అయితే లేవు, త్వరలోనే చేతులు కలపబోతున్నాం. నిర్మాణ సంస్థ, దర్శకుడు ఇలాంటి వివరాలు ఏమి చెప్పలేదు, కానీ ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అయితే సక్సెస్లోకి వెళ్ళనుందని అర్థమవుతుంది. సో ఒకరి సినిమాలో ఒకరు నిర్మించాలని కూడా చాలా ప్రయత్నించామని కమల్ గారు అయితే మెన్షన్ చేశారు. కాలీవుడ్ టాక్ ప్రకారం దసరాకి ప్రకటన ఇచ్చి నవంబర్లోపు షూటింగ్ మొదలు పెట్టొచ్చనే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ గారు అండ్ రెడ్ జైంట్స్ ఫిలిం, అంటే మనకి డిఎంకే వాళ్ళది ఉంది కదా, సో రెండు కలిపి ఉదయనిధి స్టాలిన్ గారిది, ఇద్దరు కలిపి ప్రొడ్యూస్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. సో ఈ మూవీ మీద మంచి బజ్ అయితే నెలకొంటుంది. ఎందుకంటే మనకి సౌత్ ఇండియా నుంచి టాప్ స్టార్స్గా ఉన్న వీళ్ళిద్దరూ కలిపి మూవీ చేసి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి మూవీ చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా బజ్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ తమిళనాడులో మనకి 1000 crores మూవీ ఏదైతే బ్యాలెన్స్ ఉందో, ఇద్దరు కలిపి మంచి మూవీని అయితే డెలివరీ చేయగలిగితే 1000 crores అనేది చాలా ఈజీ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గానే రజనీకాంత్ గారు మనకి కూలీ మూవీతో అయితే వచ్చారు కదా, అలాగే విక్రమ్ మూవీతో మంచి హిట్ అయితే కొట్టారు. ఇద్దరిని డైరెక్ట్ చేసింది లోకేష్ కనగరాజ్ గారు. సో ఈ మూవీకి లోకేష్ కనగరాజ్ గారు ఇద్దరిని కలిపి డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అయితే చాలా వరకు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ కాంబినేషన్ సెట్స్ మీద నుంచి మనకి రిలీజ్ అయితే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.